తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, అంతర్గత సమస్యల పరిష్కారం, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై నేతలు చర్చించారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నెలాఖరు నాటికి 50 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రతి డీసీసీ అధ్యక్షుడి పనితీరును 25 నిమిషాల పాటు మీనాక్షి నటరాజన్ స్వయంగా సమీక్షించారు. నియోజకవర్గాల్లోని అంతర్గత విభేదాలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల వారీగా చర్చించారు. పనితీరు సరిగ్గా లేని అధ్యక్షులను మార్చే అవకాశం కూడా ఉందని అధిష్టానం స్పష్టం చేసింది. గాంధీ భవన్లో అటు మీనాక్షి నటరాజన్తో పాటు అటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన పదవీ కాలం పొడిగింపుపై కూడా ఒక కీలక సమావేశం అయితే నిర్వహించారు. మరో కొన్ని రోజుల్లో 50 నామినేటెడ్ పదవుల భర్తీ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈరోజు మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అవ్వడం, ఒకవైపు ఇప్పటికే డీసీసీ అధ్యక్షులతో కూడా త్వరలో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించి ఏదైనా ఒక ప్రొఫార్మా తయారు చేశారా? ఎంతమంది ఇందులో లిస్టులో ఉన్నారని? రైట్ రవిచంద్ర, డీసీసీలతో నిన్న జరిగింది సమావేశం, ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. దీంట్లో మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ జిల్లా అధ్యక్షుల, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులతో సమావేశం అయితే కొనసాగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎవరెవరు పనితీరు ఎలా ఉంది, ఏ జిల్లా అధ్యక్షుడు ఎలా పనిచేస్తున్నాడు, పార్టీ యాక్టివిటీస్ ను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు విఫలమయ్యారు, ఎవరిని ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు, మార్పులు ఏమైనా చేయాలా అనే దాని మీద, అంటే మొత్తం మీద డీసీసీల యొక్క పనితీరుపై ఈరోజు సమీక్ష చేస్తుంది మీనాక్షి నటరాజన్. అదేవిధంగా 1-to-1 కూడా, ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో కొన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో డీసీసీలతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 కూడా ఒక్కొక్కరితో సపరేట్ గా కూడా మీటింగ్ చేసే అవకాశాలు ఈ రోజు కనబడతా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో కొంతమంది సరిగా పనిచేయలేదు డీసీసీలు అనే కొన్ని కంప్లైంట్స్ కూడా కొంతమంది మీద వచ్చినట్టుగా సమాచారం. సో ఎవరెవరి మీద అయితే కంప్లైంట్స్ వచ్చాయో వాళ్ళ మీద కూడా రివ్యూలో ఇది ఏంది, ఎలా జరిగింది, ఎందుకు విఫలమయ్యారు అనేది వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సరైన పనితీరు లేకపోతే ఖచ్చితంగా మార్పు చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ పార్టీని ప్రిపేర్ చేయాలి కాబట్టి పార్టీని పటిష్టం చేయడంలో డీసీసీల పాత్ర చాలా కీలకం. కాబట్టి సో ఈ డీసీసీల మీద అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈరోజు ఈ మీటింగ్లు ఈ రోజు జరుగుతున్నాయి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా చేయాలని నిర్ణయించింది. 50 నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే ఫిలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా ఇవాళ డీసీసీలు, అంటే ఎవరెవరు పనితీరు ఎలా ఉంది, జిల్లాలలో ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నారు, పనిచేస్తున్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారనే వారి మీద కూడా ఈ యొక్క అధిష్టానం నటరాజన్ ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఒక నివేదిక అయితే కోరనుంది. దీని మీద ఈ రోజు జరుగుతుంది. దాంతో పాటు అంతర్గత విభేదాలు, సో ఈ మధ్యలో మనం చూస్తున్నాం వరుసగా ప్రతి నియోజకవర్గంలో 2 లేదా 3 గ్రూపులు ఉండడం, వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, వాళ్ళు గాంధీ భవన్కి రావడం, కంప్లైంట్ ఇవ్వడము, మల్లురవి ఆధ్వర్యంలో ఈ మీటింగ్స్ రాజీ తగ్గడం, వీటి మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. సమన్వయం అనేది ఖచ్చితంగా కావాలి, కోఆర్డినేషన్ ఉండాలి. 2-3 ఉన్న
ఆ ప్రాంతంలో లీడర్లు ఎక్కడైతే నియోజకవర్గం ఉన్నారో జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీద పార్టీ ఆ ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకలకు అనుగుణంగా వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఈ రోజు ఈ డీసీసీలతో ఈ రోజు చర్చ జరుగుతా ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.